స్టూడియో లోకల్ న్యూస్ కి స్వాగతం. పెందుర్తి మండలంలోని పెదగాడ పంచాయతీలో చెరువును కబ్జా చేసి ఇళ్ల ఫ్లాట్లుగా విక్రయించేందుకు వైసీపీ నేత కేశుబోయిన త్రినాథ్ ప్రయత్నిస్తున్నారని ఆ గ్రామానికి చెందిన పలువురు యువకులు మీడియాకు వెల్లడించారు. గ్రామంలోని సర్వే నెంబర్ 70లో గల చెరువులో గుడి నిర్మాణం పేరుతో చదును చేయించారని, అయితే అందులోనే పలువురికి ఇళ్ల స్థలాలు విక్రయించినట్లుగా తెలిపారు. దీంతో తాము జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా 7 నోటీసులు ఇచ్చారని చెప్పారు. ఆ తర్వాత 6 నోటీసులు ఇవ్వాల్సి ఉండగా 10 రోజులు గడిచినప్పటికీ స్థానిక రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. పెదగాడి చెరువుని సర్పంచ్ భర్త ఆగడాలని కేశుబోయిన త్రినాథ్ ఆగడాలని కబ్జాకు గురైనటువంటి సర్వే నెంబర్ 70లో ఒక ఇల్లులకి మేము జేసీ గారి దగ్గరికి వెళ్ళి నోటీసులు ఇప్పించాం. ఆల్రెడీ 7 నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన 7 రోజుల తర్వాత 6 నోటీస్ ఇవ్వాల్సి ఉంది. 6 నోటీస్ 24వ తారీఖు 2 నెల 2024వ తారీఖున ఇవ్వాల్సి ఉంది. కానీ నేటికి ఈ రోజు తేదీ 5వ తేదీ అయినప్పటికీ కూడా 3 నెలల వచ్చినప్పటికీ కూడా అధికారులు ఎవరూ దాని మీదకి వెళ్ళే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే గతంలో ఈ ఎల్పీసీలని మన ఒక రెవెన్యూ అధికారులు అమ్మినట్టు కూడా కొన్ని సాక్ష్యాలు మేము బయటపెట్టగలం. దయచేసి మీడియా సోదరులు ఆ యొక్క కబ్జాని అడ్డుకొని వాళ్ళకు నోటీస్ ఇచ్చి దానికి మాకు మా గ్రామానికి న్యాయం చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాను.